పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులకు పార్టీ నాయకత్వం డబ్బులు పంపుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్యాలెస్ నుంచి పంపుతున్న సొమ్మును కొందరు నేతలు నొక్కేస్తున్నారనే టాక్ కూడా ఉంది. పంపిన 4 రోజులకే డబ్బు అయిపోయిందని ఇన్ఛార్జీలు చేతులెత్తేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం బయటకు పొక్కితే బ్లాక్ మనీ బండారం బయటపడుతుందనే భయంతో వైసీపీ పెద్దలు అంతర్మథనం చెందుతున్నారట. మొన్న ప్రకాశం జిల్లా, నిన్న ఎన్టీఆర్ జిల్లాలో ఇలానే జరిగిందని పార్టీలో చర్చ కూడా సాగుతోంది. వైసీపీ అభ్యర్థులకు పంపిన డబ్బు మాయంపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం ఆ నియోజకవర్గం హాట్ సీట్ గా ఉంది. అక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశంలోకి మారిపోయారు. ఒక పార్టీ సామాన్య నేతను పెట్టి ఆ ఎమ్మెల్యేను ఓడిస్తామని వైసీపీ ఛాలెంజ్ చేసింది. అంతేకాదు, కారు భాగ్యం కూడా లేని ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి వాహనం ఇవ్వటంతో పాటు దండిగా డబ్బు కూడా పంపారట. మొత్తం ఖర్చు తామే చూసుకుంటాం, మీరు మాత్రం దండం పెట్టుకుంటూ ప్రచారం చేసుకుంటే చాలని చెప్పారనే టాక్ నడుస్తోంది. జేబుకు ఫ్యాన్ గుర్తు, చేతిలో జగన్ బొమ్మ పట్టుకుని అందరికీ నమస్కారం పెడితే ఓట్లు వాటంతటవే వచ్చి పడతాయని ప్యాలెస్ పెద్దలు ఆయనకు నూరిపోశారనే చర్చ సాగుతోంది. చివరకు తాను 7వ తరగతి తప్పానని చెప్పినా కూడా ఎవరు చూడబోతున్నారు, 10వ తరగతి ఫెయిల్ అని రాయని చెప్పి ఆయన్ను ప్యాలెస్ కు తీసుకువెళ్లిన మంత్రి భరోసా ఇచ్చారట. ముందుగా చెప్పినట్టుగానే డబ్బు పంపారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పటినుంచో ముఖ్యమంత్రి జగన్ తో సంబంధాలు ఉన్న సొంత సామాజిక వర్గం నేతను అక్కడ మొత్తం వ్యవహారం చూడమని బాధ్యతలు అప్పగించారు. పంపిన డబ్బుకు కూడా ఆ సొంత కులం నేతనే ఇన్ఛార్జిగా పెట్టారు. నియోజకవర్గంలోని మండలాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. పంపిన డబ్బు 4 రోజుల్లో అయిపోయిందనే టాక్ నడుస్తోంది. దీంతో హ్యాండ్సప్ అని బాధ్యతలు అప్పగించిన నేత తాపీగా సెలవిచ్చారు. ఈ పరిణామంతో కంగుతిన్న అభ్యర్థి అసలు విషయాన్ని పార్టీ సీనియర్ నేతలకు చెప్పడంతో వారు తాము మాట్లాడతామని నమ్మబలికారనే చర్చ సాగుతోంది. 4 రోజుల తర్వాత ఈ విషయం ప్యాలెస్ పెద్దలకు తెలిసిపోయిందట. బాధ్యతలు అప్పగించిన నేతను ప్యాలెస్ కు రావాల్సిందిగా ఫోన్ చేశారనే టాక్ ఉంది. అసలు విషయం తెలిసిపోయిందని ఆ నేత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా చంపయ్యారని చెబుతున్నారు. ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పకుండా వెళ్లటం ఏంటంటూ ఆగ్రహవేశాలు వ్యక్తం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. బయటకు చెబుతామంటే బ్లాక్ మనీ బండారం వెలుగులోకి వస్తుందనే టెన్షన్ నెలకొంది. పిలిచి పంచాయతీ పెడతామంటే సొంత మనిషి అని సైలెంట్ అయిపోయారట. మళ్లీ డబ్బు పంపి మరో నేతకు బాధ్యతలు అప్పగించగా ఆయన కూడా అలానే చేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే మరో నేతకు బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. కోట్లలో పోయిన సొమ్మును ఎలా రాబట్టుకోవాలో అర్థం కాక తలలు బాదుకునే పరిస్థితి నెలకొంది. ఎవరికి చెబుదామన్నా అందరూ సొంత పార్టీ నేతలు కావటంతో ప్రస్తుతానికి పెదవి విప్పటం లేదని అంటున్నారు. కానీ ప్యాలెస్ లోకి వస్తే మాత్రం కాళ్లు కీళ్లు విరుస్తామని వార్నింగ్ పంపారు. ఆ సొమ్ముతో 2 నెలల పాటు ఎంజాయ్ చేసిన నేతలు ఆ తర్వాత వైసీపీ అధికారం రాదు కదా అంటున్నారు. తమను ఏం చేస్తారులే అన్న భరోసాతో కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారనే టాక్ నడుస్తోంది. ప్రజల నుంచి దోచుకున్న డబ్బే కదా, మనం తింటే తప్పే ఉందని టచ్ లోకి వచ్చిన పార్టీ నేతకు వారే కొత్త లాజిక్ చెప్పడంతో ఆయన కూడా మారు మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారట. ఇప్పుడు వైసీపీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొన్న ప్రకాశం జిల్లాలో, నిన్న ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కోట్ల రూపాయల గల్లంతు వ్యవహారం బయటకు పొక్కితే మిగిలిన వారు కూడా ఇదే పద్ధతికి అలవాటు పడే అవకాశం ఉంటుందేమోనని ప్యాలెస్ పెద్దలు హడలిపోతున్నారు. పార్టీ పంపిన డబ్బుకు సొంత మనుషులను కాపలాదారులుగా పెట్టుకోవాలని కోట్లు గల్లంతైన తర్వాత తెలిసొచ్చిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.